శివపార్వతుల ముద్దుల కూతురు అశోక సుందరి జననం మరియు వివాహం ఎలా జరిగాయో చూసేద్దాం. శివపార్వతులు ఒకనాడు నందనవనంలో విహరిస్తుండగా శివుడు పార్వతికి కోరిన కోరికలు తీర్చే ఒక కల్పవృక్షాన్ని చూపిస్తాడు. కల్పవృక్షం శక్తిని పరీక్షించదలిచిన తల్లి పార్వతీదేవి నాకొక పాపను ప్రసాదించు అని కోరింది. మరుక్షణమే పార్వతి చేతులలో ఒక అందాల పాప ప్రత్యక్షమైంది. ఆ పాపకు అశోక సుందరి అని శివపార్వతులు నామకరణం అయితే చేశారు. అశోక సుందరి అందం చూసిన హుండాసురుడనే రాక్షసుడు ఆమెను తీసుకొని పోయి పెంచి మునుముందు పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. అయితే అశోక సుందరిని ఊర్వశి ఊరూరవుల మన్మడైన నహుషుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పార్వతి సంకల్పించినట్లు ఆ రాక్షసుడికైతే తెలియవచ్చింది. వెంటనే వాడు నహుషుణ్ణి పెంచే చెలికత్తను ఆవహించడం జరిగింది. తాను ఏమి చేస్తున్నది కూడా మర్చిపోయి ఒకనాడు రాత్రి ఆ చెలికత్త శిశువుగా ఉన్న నహుషుణ్ణి ఒక అడవికి చేర్చి అక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. రాక్షసుడు అక్కడి నుండి ఆ పసికందును తీసుకొని పోయి తన భార్యకు ఇచ్చి చంపి వంట చేయమని ఆజ్ఞాపిస్తాడు. వాడి భార్య ఆ పనిని తన వంట మనిషికి అప్పగించడం జరుగుతుంది. కానీ బిడ్డను చంపడానికి చేతులాడక వంట మనిషి ఆ శిశువును వశిష్ఠ ఆశ్రమం దగ్గర వదిలిపెట్టి వెళ్తుంది. ఏదో ఒక జంతువుని చంపి వండి అదే శిశువు మాంసం అని చెప్పి రాక్షసుని ముందు ఉంచడం జరిగింది. వశిష్ఠ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడైన నహుషుడు ఒకనాడు ఒక కవి తన జీవితగాథను కావ్యంగా గానం చేయడం ఆలకించాడు. వశిష్ఠుడి ద్వారా తను అశోక సుందరిని వివాహమాడటం దైవ నిర్ణయం అని తెలుసుకున్నాడు. ఆ తరువాత విల్లంబులు చేతబట్టి అశోక సుందరి ఉన్న చోటికి బయలుదేరాడు. సరిగ్గే ఆ సమయానికే హుండాసురుడు అశోక సుందరిని పెళ్లాడమని బలవంతం చేస్తున్నాడు. నహుషుడు ఆ దుర్మార్గుణ్ణి వెంటనే సంహరించి అశోక సుందరిని పెళ్లాడి హాయిగా జీవించాడు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.